వధించుతున్న రాక్షసులు వత్యనసురుడు అవధూతదేమ శంకటాసురుడు బండి చక్రం పోతన మాయాదేవి కలలో ఐరావతం కనబడుట మాయాదేవి బుద్ధును కనుట అంటే బుద్ధుని కంటుందేమో బుద్ధుని వాళ్ళ అమ్మ పేరు మాయాదేవి. పెళ్ళేమో బుద్ధుని వివాహం బుద్ధుడు ముసలి రోగిని చూచుట నిద్రించుచు బుద్ధుడు తొలిసారిగా తన భార్యకు సన్యాసం ఇచ్చుట బుద్ధుడు తన తల్లికి సన్యాసం ఇచ్చుట బుద్ధును పరినిర్మాణం. వినాయక స్వామి తిరుచానూరు తమిళనాడు అంటక్క. ఏడమ్మా తమిళనాడు ఇప్పుడు అయ్యప్ప స్వామి శబరిమల కేరళ అంటక్క. తమిళనాడు పోయి వాళ్ళు తడుతాయి అవన్నీ పెద్దవాళ్ళు. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బోగూరు ముని పళని తమిళనాడు. పెద్ద విగ్రహం అమ్మవారిది. అమ్మవారు అమ్మవారు చంపుతుంది. ఆకు వెళ్ళిపోతున్నా ఇంకా వెళ్ళిపోతున్నా ఆగవే. సోమేశ్వరుడు సోమనాథ్ గుజరాత్. షిరిడి సాయిబాబా షిరిడి మహారాష్ట్ర. భవానీ మాత తుల్జాపూర్ మహారాష్ట్ర. బాగుంది గుడి. కాళికాదేవి కోల్కత్తా వెస్ట్ బెంగాల్. కాళికాదేవి కోల్కత్తా ఒకసారి పోవాలి. మహారాష్ట్ర మా వాళ్ళందరూ పోయి ఆదివారం బండేసుకుని మహాలక్ష్మి మహాసరస్వతి మహాపార్వతి ముంబై మహారాష్ట్ర. మరి కాలు వస్తుంది. ముంబాదేవి ముంబై మహారాష్ట్ర. పెరగడమే కూర్చోవడం లేదు గిచ్చోవడం లేదు. ఇరువుడు కాశీ ఉత్తరప్రదేశ్. 500 ఇచ్చిన దండగ లేదని 500 కూడా ఇచ్చిపోతారు. అమ్మ మీరు ఆపండి అమ్మ. బాగానే ఉన్నాయి భలే ఉంటాయి విగ్రహాలు. ఏంటిది ఇది లలిత బాగుంది. శివుడు మహాలక్ష్మీదేవి కొల్లాపూర్ అమ్మ. దత్తాత్రేయుడు గానుగాపూర్ మహారాష్ట్ర. రుక్మిణీదేవి ద్వారక గుజరాత్. సురేష్
ఆహా పోయారా సురేంద్రపురికి? బాసర సరస్వతీదేవి. స్వర్ణగిరికి బాదామని చూస్తున్నాం. నువ్వు తాని ఏడే సురేంద్రపురి స్వర్ణగిరి అనుకుంటూ కూర్చో. మోగాంబికాదేవి మంగళూరు. బుక్ చేసాము 6 పార్థసారథి మద్రాసు. 7 సీటర్ బుక్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ సురేంద్రపురిలో తిరుగుతున్నాము. తిరుగు మధురాంతకుడు మధురాంతకం తమిళనాడు. వచ్చారు మీరు చెప్పిన మీరు కూడా వచ్చేవాళ్ళేమో. నటరాజస్వామి చిదంబరం తమిళనాడు. 4000 అంట సురేంద్రపురికి. ఇక్కడికి యాదగిరిగుట్టకి ఏనెవరు ఎట్టున్నాడు? అబ్బే కోమటేశ్వరుడు శ్రవణ బెలగాల కర్ణాటక. కోమటేశ్వరుడు శ్రావణ బెలగాల కర్ణాటక. అక్కడ ఉన్నాం సార్ ప్రజెంట్ లొకేషన్. కోమటేశ్వరుడు రంగనాథ స్వామి శ్రీరంగం తమిళనాడు. కాకపోతే ఐడియా రాలేదు. మీరు వస్తారా మా ఎంట్రీస్ అనేసి ఐడియా రాలేదు. పొద్దున్న చెప్పేదాన్ని. రథం హంపి కర్ణాటక రథం. ఓకే సార్ ఇంకా అయిపోతుంది ఆల్మోస్ట్. అమ్మ శివయ్య వచ్చిండు. కోమటేశ్వర్ దగ్గర ఉన్నాము. అయిపోతుందిలే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. అబ్బా ఎంత బాగున్నాడో శివయ్య. అది తీసిరాంగ మామూలు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మేమైతే లోపలికి వెళ్తున్నాం. చూడండి ఇవైతే మేఘాలు లోపలికి అయితే వెళ్తున్నాము. చాలా చాలా బాగుంది. బట్ 300 కాస్ట్ అయినా వర్త్ అయితే అనిపించింది. ఇక్కడ బయట మనం ఇట్లా పైకెక్కిన తర్వాత వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నిజంగా నేను చాలా వరకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఈ వీడియోకి, ఎందుకంటే అన్ని విగ్రహాలు అన్ని టెంపుల్స్ నేను మీకు చదివి వినిపించడానికి. ఓకేనా? ఓకే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ శివయ్య ఇంకా ఈ పక్కన మొత్తం టెంపుల్స్, ఎలిఫెంట్, ఇక్కడ పెద్ద పెద్ద విగ్రహాలు, అసలు నిజంగా ఆసమ్ అనిపించింది. పైన వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సురేంద్రపురి మొత్తం అక్కడక్కడే తిరిగినా కానీ నాకు వర్త్ అనిపించింది. ఇంత పెద్ద విగ్రహాలు కట్టడానికి కూడా అవుతుంది. అష్టలక్ష్ములు ఏనుగు లోపలికి వెళ్ళువలను. సురేంద్రపురి పార్ట్ 1 వస్తుంది, సురేంద్రపురి పార్ట్ 2 వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే కిందకైతే దిగుతున్నాము. ఇక్కడైతే చూడండి ఇంత పెద్ద విగ్రహం ప్లస్ మొత్తం ఇది ఒక సైన్యం అన్నమాట. సైన్యం లాగా పెట్టారు ఇక్కడ. చూడండి చాలా చాలా బాగుంది. ఇక్కడైతే లోపలైతే చూడండి. ఇంకా మీకు బ్యూటిఫుల్ వీడియో ఇంకా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే నా వీడియోస్ని మిస్ చేసుకోకుండా చూడండి. మీకు మంచి మంచి కంటెంట్ అందించడానికి నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మేము వెళ్ళిన లొకేషన్స్ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. బట్ నా ఫ్యామిలీ మీరంతా ఓకేనా? నా ఫ్యామిలీ ఇప్పటికీ 2500 అయ్యారు. థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి, థ్యాంక్ యూ సో మచ్. బట్ 3 ఇయర్ కష్టానికి 2500 అయ్యారు. నవ్వాలో లేక బాధపడాలో అర్థం కావట్లేదు. పోనీలేండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కష్టే ఫలి అంటారు కదా. బట్ నేనైతే కష్టపడుతున్నాను. బట్ ఏదో ఒక రోజుకు ఫలితానికి వస్తుంది అని చెప్పేసి అయితే కష్టపడుతున్నాను. చూద్దాం ఎలా అవుతుందో, ముందు ముందు చూద్దామండి. ఓకేనా? నాకైతే మీ అందరికీ చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ అందరూ చూడలేరు కదా. చూడలేని వాళ్ళ కోసం నేనైతే ఇట్లా చూపిస్తున్నాను కదా. చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ మీరు అందరు కూడా చూసేయండి. చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఐ హోప్. చూసేయండి. ఇక్కడ మేఘాలలో వీళ్ళు ఋషులు మునులు అంతా అయితే తపస్సు చేస్తూ ఉన్నారనమాట. ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ మనం ఎక్కడికి వెళ్ళినా ఇట్లా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే మనకు కనిపించవు ఫ్రెండ్స్. నిజంగా ఇట్లా అయితే అవుతుంది. ఇక్కడైతే శివయ్య అనమాట.
ఇక్కడ బ్రహ్మంగారి స్వామి, ఇంకా మళ్ళీ టెంపుల్స్ వచ్చేసి లక్ష్మీదేవి దొడ్డగడ్డవల్లి కర్ణాటక. ఓకే ఫ్రెండ్స్, ఇది లక్ష్మీదేవి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి శ్రీకృష్ణ గురువాయూరు. ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి మనకి రథం, సైన్యం ఇవన్నీ అనమాట. బట్ ఇక్కడ యుద్ధం ఏదో జరుగుతున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, యాక్టివేట్ చేసుకోండి. నా నుంచి వీడియో వచ్చి మీకు నోటిఫికేషన్ వస్తుంది.